హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, నేను పొద్దున్నే వాకింగ్కి వచ్చే ప్లేస్ ఇది. చూడండి ఎంత బాగుందో. పొద్దున్నే అలా వాకింగ్ చేస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇది బాదం చెట్టు, మీకు తెలిసే ఉంటుంది. వీటి కాయలు అయితే బాగుంటాయి. చూపిస్తా చూడండి. ఆ కాయలు కూడా ఇప్పుడు అంటే మనం బాదం పప్పు తింటూ ఉంటాం కదా, అవే ఇక్కడన్నీ అవే చెట్లు ఉండేది. చూడండి, మామూలుగా అయితే ఇవి పెద్ద చెట్లు, ఇవి చిన్నవి అన్నమాట. చూడండి, వీటికి కాయలు కూడా బాగా కాస్తాయి. చూడండి, అయితే ఇప్పుడు పూతలో ఉన్నాయి. కొన్ని అయితే కాయలు కూడా కాసి ఉన్నాయి. చూడండి, పూత కనపడుతుంది కదా. చూడండి, ఆ పూతకి తేనీగలు కూడా చూడండి, వీటి నుంచి తేనె తీసుకొని వెళ్తూ ఉంటాయి. చూడండి ఎంత బాగా తేనె తీస్తున్నాయి. అవి పొద్దున్నే మనకి ఇలాంటివన్నీ చూడవచ్చు. మీకు ఎక్కడైనా కానీ మీకు ఉదయాన్నే మీకు ఎక్కడైనా ఇలా గ్రీనరీ ఉంటే వెళ్ళి చూడండి, ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగా తీస్తున్నాయి తేనెని. అవి తీసుకొని వెళ్ళి తేనె పట్టు దగ్గరికి అక్కడ తేనె పెడతాయి. చూడండి, పూత పెద్ద పూత కదా, చాలా బాగుంది. ఇవి కాయలు కాసి పళ్ళు కూడా వస్తాయి, బాదం పళ్ళు. చూపిస్తాను అవి కూడా మీకు. చూడండి, అక్కడ చూశారు కదా బాదం పూత. ఇవి ఇక్కడ కాయలు ఉన్నాయి. చూడండి, చూడండి చూపిస్తా. చూడండి, ఇక్కడ చూడండి, ఇవి బాదం కాయలు. చూడండి ఎలా ఉన్నాయో. వీటి నుంచే మనకు బాదం పప్పు వస్తుంది. చూడండి కాయలు ఎలా కాసి ఉన్నాయో. ఎక్కడ చూసినా అవే కదా కాయలు. ఈ చెట్టుకి ఫుల్గా కాయలు కాసి ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూసినా గుత్తులు ఉన్నాయి. వాటి నుంచే మనకు బాదం పప్పు వస్తుంది. అవి మాగుతాయి. రెడ్ కలర్లో కొన్ని వస్తాయి, ఎల్లో కలర్లో కూడా కొన్ని వస్తాయి. అవి కూడా మీకు వీలైతే ఇక్కడ చూసి మీకు పెడతాను, పండ్లు మాగుంటే. చూడండి మొత్తం వీడియో. చెప్పండి ఫ్రెండ్స్, నేనైతే పండ్ల కోసం, బాదం పండ్ల కోసం చూస్తూ ఉన్నా. మీకు చూపించాలి కదా. నేనైతే అవి చాలాసార్లు తిన్నాను, చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, ఎక్కడోసారి అవి ఉంటాయి పండ్లు. చూసి మీకు ఖచ్చితంగా అవి చూపిస్తాను. టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత దాని లోపల కూడా బాదం పప్పు ఉంటుంది. అది పగలగొట్టాలి, లోపల ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకైతే ఇవన్నీ ఓకే, తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి నేను ఈరోజు చూపిస్తాను. చూడండి, మీ దగ్గర కూడా ఎలా. ఇదైతే మా ఊర్లో అయితే మొత్తం ఫారెస్ట్ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఇవి అరుదుగా ఉంటాయి. మేము అప్పుడప్పుడు వెళ్ళి తింటూ ఉంటాము. మంచి ఆరోగ్యంగా ఉంటుంది కదా. అంటే మనము అంగట్లోకి వెళ్ళి కొనుక్కొని తినడం కన్నా మన స్వయాన మన చేతులతో మనం కోసుకొని తింటే ఆ కథే వేరు అసలుకి. అంటే ఆనందం వేరుంటుంది. అవి అయితే మనం షాప్లో దొరుకుతాయి, కానీ ఇక్కడ ఇలాంటి చెట్లు కోసుకొని తినాలంటే అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇదైతే ఇక్కడ నాకు ఒక కాగిత కనపడింది, చూపిస్తా చూడండి. మీరు కూడా అయితే మనకు కూడా చాలా అదృష్టం ఉంది.
ఎవరి కంట కూడా కనిపించలా. చాలామంది వస్తూ ఉంటారు వాకింగ్. మనకి ఈరోజు చూడడానికి మనకు బాగుంది, చూపిస్తాను చూడండి. అది కూడా చూడండి, కనిపిస్తుంది. అక్కడ ఉంది పైన. ఇదే బాదం పండు. ఇది కాస్త ఎల్లో కలర్లో ఉంది. కనపడుతుందా? ఇది మనం ఇప్పుడు కోస్తాము. కోసి అందులో బాదం పప్పు కూడా మనం ఈరోజు చూస్తాము. బాగుంటుంది టేస్ట్ కూడా. కొన్ని రెడ్ కలర్లో కూడా ఉంటాయి. ఇదైతే కొద్దిగా దూరకు వచ్చింది. ఇది రెడ్ కలర్లో ఉంది లైట్గా. దీంట్లో కూడా బాదం పప్పు ఉంటుంది. ఇది కూడా ముదిరింది. ఇది ఒక 2 రోజులు ఉంటే మాగుతుంది, పండు అవుతుంది. అయితే మీరు చూడండి, నేను కోస్తాను ఆ పండుని. అలానే చూడండి. ఇది కాయ. ఇది పగలగొడదాం, ఇప్పుడు చూద్దాము. ఇది పైన, ఇది కూడా బాగుంటుంది. పైన పండు టేస్ట్ తీయగా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. ఇది కూడా చూడండి. చాలా బాగుంది. అయితే సూపర్. అంటే మనకు ఈ మార్కెట్లో కూడా దొరకవు, ఎక్కడ కూడా దొరకవు కదా బాదం పండ్లు. మీరు కూడా కొంతమంది కొత్తగానే చూస్తూ ఉంటారు. చూడండి లోపల ఎలా రోజ్ కలర్లో ఉందో. దీని లోపలే బాదం పప్పు ఉంటుంది. చూపిస్తా అది కూడా మీకు. బాగా టేస్ట్ ఉంది. ఇలాంటివి తింటేనే అప్పుడప్పుడు బాగుంటుంది. ఓకే, మరి అది పగలగొట్టి చూపిస్తాను. చూడండి పైది అయితే తినేసాను. పండు లోపల ఇట్లా ఉంటుంది. ఇది పగలగొడతాం. దీని లోపలే బాదం పప్పు ఉంటుంది. పగలగొట్టాలి. ఇదైతే వాళ్ళు మిషన్లో పాల్గొడతారు. మనం ఇట్లా రాళ్ళతో పాల్గొట్టాలంటే పోతుంది. ఇది సరిగ్గా రాదు. ఓకే, ఇదో బాదం పప్పు వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇది మన అసలైన బాదం పప్పు. సూపర్గా ఉంటుంది ఇదే.
టేస్ట్. ఇది బాదం పప్పు. చూస్తున్నారు కదా, ఇదే బాదం పప్పు. ఇది ఒరిజినల్. అవైతే లావు ఉంటుంది. ఇవి మన నాటకాయలు కదా, అంటే మనకు ఈ చెట్లు వేరుంటాయి. ఇవే అసలైన బాదం పప్పు, అంటే ఇక్కడ దొరికేవి. చూడండి, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సూపర్. నేనైతే ఇలానే ప్రతిరోజు వచ్చి వెతికి మరీ ఇలాంటి కాయలను చూసి మరీ ఇలా పాలు కొట్టుకొని తింటూ ఉంటాను. సూపర్. అయితే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకేనా? చూడండి. కాయలు అయితే ఉన్నాయి. చూడండి, వీటిలో కూడా పప్పు ఉంటుంది. కొద్ది రోజులు పోతే వాటిలో కూడా పప్పు వస్తుంది. పగలు కూడా తింటే మాత్రం సూపర్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అయితే. ఓకేనా? ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్.